దేవరా మూవీ వచ్చి అప్పుడే వారం రోజులైంది. మొదటి 3 రోజుల పాటు కలెక్షన్స్ వర్షం కురిసింది. ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టినా ఊహించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. హిందీ డొమైన్ లో అయితే దాదాపు 50 కోట్లు నెట్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి, ఇతర చోట్ల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, వారం రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవరా వచ్చి ఒక వారం అవుతుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రావడంతో ఎన్టీఆర్ అభిమానులు థియేటర్లకి పరుగులు తీశారు. విడుదల రోజు అర్ధరాత్రి నుంచి అభిమానులు కోలాహలం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మిడ్ నైట్ షోలు వేశారు. మొదట సినిమాకి కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో సినిమా యూనిట్ ఊపిరి పీల్చుకున్నారు. ఆచార్య ఫ్లాప్ అవడంతో కొరటాల శివను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. ఈ సినిమా మొదటి 3 రోజులు 304 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కలెక్షన్స్ కొంతమేర డ్రాప్ అయినా కూడా ఉన్నంతలో బాగానే వసూలు చేసింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటిపోయి లాభాల బాట పట్టింది. ఈ సినిమా వారం రోజుల కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే నైజాంలో ఈ సినిమా 41.5 కోట్ల షేర్ మరియు 72 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే 45.5 కోట్ల షేర్ మరియు 62 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్ లో ఈ సినిమా 23.62 కోట్ల షేర్ మరియు 32 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 110.6 కోట్ల షేర్ మరియు 170 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇతర చోట్ల విషయానికి వస్తే కర్ణాటకలో ఈ సినిమా 14.5 కోట్ల షేర్ 29.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడులో 3.9 కోట్ల షేర్ మరియు 8.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హిందీలో ఈ సినిమా 45 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఇక్కడ 30 కోట్ల షేర్ మరియు 49 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మిగిలిన చోట్ల 9 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 193 కోట్ల షేర్ రాబట్టింది. అదే విధంగా 310 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 180 కోట్లు చేసింది. ఇప్పటికే హిందీలో ఓవర్సీస్ లో లాభాల బాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా 1-2 రోజుల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. దసరా సెలవులు మొదలు కావడంతో సినిమా వసూలు పెరిగే అవకాశం ఉంది. గాంధీ జయంతి సెలవు రోజున ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువగా వసూలు చేసింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం BS8 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.